నేను ఇప్పుడు గోబీ ఫ్రై చేస్తున్నాను. అది స్ట్రీట్ ఫుడ్ లాగే చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. నేను ఇందులో ఎటువంటి సాస్ యాడ్ చేయట్లేదు. నేను అందులో చూడండి, కడిగి పెట్టుకున్నటువంటి గోబీ ముక్కల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా తీసుకున్నాను. దానికి రెండింతలు నేను శనగపిండిని తీసుకున్నాను. ఇందులోనే నేను ఒక టీ స్పూను ధనియాల పౌడరు, అలాగే ఒక టీ స్పూను కారం పొడి, అలాగే ఒక టీ స్పూను నేను మిరపొడిని కూడా వాడుతున్నాను, గరం మసాలాతో పాటు. అలాగే ఒక హాఫ్ టీ స్పూను రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను. అలాగే చూడండి, ఒక అర టీ స్పూన్ వరకు అప్పుడే ఫ్రెష్గా చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పక్కనే ఆయిల్ నేను బాగా వేడి చేసి పెట్టుకున్నాను. అందులో తగినన్ని ముక్కలు వేసాను. వీటిని ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి వాటిని బాగా డీప్ ఫ్రై చేసుకొని దాన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.